ఒక వేశ్యాగృహం ఉండేది. వేశ్యాగృహానికి ఎదురుగుండా ఒక సాధకుడి గృహం ఉండేది. ఈయన సాయంకాలం అయ్యేటప్పటికి 6, 6:30, 7 చూసేవాడు వచ్చేసాడు పెద్ద వాహనం వేసుకుని. ఎంత ధనవంతుడో. లోపలికి వెళ్ళాడా ధనం అంతటినీ లాగేస్తుంది. అలాగే వస్తారు. ఇగో ఇవాడు వీడొచ్చాడా, నిన్న వాడొచ్చాడా అంటుండేవాడు ఎదురుగుండా కూర్చుని. ఆవిడనుకునేది తుచ్చమైన శరీరం, దిక్కు లేక ఈ శరీరంతో పడుపూర్తి చేస్తున్నాను. ఆయన మహానుభావుడు. ఈ పాటికి 6 అయింది, తలస్నానం చేస్తాడు. 6:30 అయింది, పేటేసుకుని పూజామందిరంలో కూర్చుంటాడు. 7 అయింది, ధ్యానంలో ఉంటాడు. 8 అయింది, మంచి సమాధి స్థితిలో ఉంటాడు. 8:30 అయింది, నీరాజనం ఇస్తాడు. ఇప్పుడు మంత్రపుష్పం చెప్పి బయటికి వస్తాడు. పరమ శౌచంతో ఈశ్వర ప్రసాదం తిని భగవన్నామని చెప్పి పడుకుంటాడు. అని లోపల బాధపడుతూ, లోపల భగవంతుణ్ణి ఆయన అలా చేస్తున్నాడు అనుకుంటూ ఈవిడ పడుకు వృత్తిలో ఉంది. ఎదురుగుండా ఆయన పూజ చేస్తూ, స్నానం చేస్తూ ఆవిడ చేయవలసిన పనుల్ని ఈయన ఊహించుకుంటూ ఉన్నాడు. ఇద్దరూ చచ్చిపోయారు. ఆవిడ్ని స్వర్గానికి తీసుకెళ్లారు, ఈయన నరకానికి తీసుకెళ్లారు. ఎందుకని అడిగారు. ఆవిడది ఉపాసన సిద్ధి. ఆవిడ లోపల జరిగిపోయింది ఈశ్వరుడి వైపు. నువ్వు దూరంగా జరిగిపోయావు మనసుతో. పైకి పుట్ట మీద కొడితే పాము వస్తుందా? దీనికి స్నానం ఎందుకంటే లోపల మనసును లొంగదీయడానికి. దీని మీద నీళ్లు పోసి లోపలంతా వెర్రాలోచనలు చేస్తుంటే ఎందుకు అది ఎవరిని ధరింపజేస్తుంది? ఉపాసన దగ్గరగా జరిగాడా దక్షిణాయనంలో, కార్తీకంలో, శ్రావణంలో, భాద్రపదంలో, మార్గశీర్షంలో ఆ చివరికి జరుగుతున్నాడా చూస్తుంటాడు. తన మనసుతో మన మనసుని కనిపెడతాడు. వీడు ఎంత భక్తితో ఉన్నాడు. పైకి ఒకలా లోపల ఒకలా ఉంటే ఈశ్వరుడు పట్టుకుంటాడు దాన్ని.